ఇవాళ నేను ఫోల్డర్స్ అంటే ఒక లిస్ట్ ఆఫ్ ఫోల్డర్స్ ని ఎలా క్రియేట్ చేయాలో ఈజీ వేలో చూపిస్తాను అనమాట. అంటే ఇప్పుడు మనం ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేద్దాం. ఈ రోజు డేట్ వేసి ఇలా మనం మొత్తం అంటే ఒక 5-6 డేట్ల మీద ఫోల్డర్స్ క్రియేట్ చేయాలనుకోండి. ఇలా మనం ప్రతిసారి ఫోల్డర్ ని ఓపెన్ చేసి రీనేమ్ చేసుకుంటూ ఉండాలి. అలా కాకుండా నేను ఇప్పుడు ఎక్సెల్లోకి వెళ్తాను. ఇక్కడ ఆల్రెడీ నేను ఇలా చూపించాను. ఇప్పుడు ఒక డేట్ ఎంటర్ చేద్దాం. అంటే నాకు అదే డేట్ మీద ఒక 5 ఫోల్డర్స్ కావాలనుకోండి. ఈ డేట్స్ అన్నిటిని కాపీ చేసి ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఫోల్డర్స్ అని నేమ్ ఇచ్చుకున్నాను. ఇప్పుడు అక్కడ మనం ఆ డేట్స్ ని కాపీ చేద్దాం. అక్కడ డేట్స్ ముందర ఎండి అని కాపీ చేద్దాం. కాపీ చేసి పేస్ట్ చేద్దాం. ఇప్పుడు దీనిని సేవ్ యాస్ చేయాలి. సేవ్ యాస్ అని చేసి ఇక్కడ డాట్ బిఏటి అంటే బ్యాచ్ ఫైల్ అంటారు. ఇప్పుడు దీని మీద ఫుల్గా డబుల్ క్లిక్ ఇస్తే కావాల్సిన లిస్ట్ ఆఫ్ ఫోల్డర్స్ అన్ని క్రియేట్ అవుతాయి. చాలా ఈజీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.